వెల్కమ్ టు రాజనీతి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అందరూ పొదుపు పాటించాలి, దుబారా ఆపేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను కోరిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే దేశంలో భారీ నిర్మాణాలను కూడా 2 ఏళ్ల పాటు ఆపేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందంటూ ట్రిబ్యూన్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్తను పట్టుకొని వైసీపీ సోషల్ మీడియాలో అమరావతి నిర్మాణాన్ని దేవుడు కూడా ఇష్టపడటం లేదని పోస్టులు పెడుతూ కొన్ని గంటల పాటు పైశాచిక ఆనందం పొందారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆగిపోతుందని సునకానందం పొందారు. ఒక పక్క రాష్ట్రానికి రాజధాని అమరావతి, ఇంకో పక్క రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు. ఇవి రెండు ఆగిపోతే నిజమైన ఆంధ్రప్రదేశ్ వాడికి, ఆంధ్రప్రదేశ్ డిఎన్ఏ ఉన్నవాడికి బాధ కలుగుతుంది. తేడాగాళ్లే పండగ చేసుకుంటారు. వీళ్ళు గతంలో కూడా 2014-2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేసీఆర్కు అనుకూలంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కూడా అమరావతి ఆగిపోతుందని కొన్ని గంటల పాటు గంతులేశారు. అంటే రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరిగినా లేదా పెద్ద ప్రాజెక్టులు వచ్చినా వీళ్ళ నాయకుడికి తిండి సహించదు, నిద్ర పట్టదు. ఏమైనా కొత్త ప్రాజెక్టులు వస్తే వాటి మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్టులు మంచిది కాదనో, వాటి వల్ల పర్యావరణానికి ఇబ్బందనో, లేదంటే వాటికి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, కోర్టులకు వెళ్తారు, కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ ఉంటారు. మనం చాలా చూసాం. వైజాగ్లో ప్రాజెక్టులు వస్తుంటే వీళ్ళు ఎట్లా ప్రచారం చేశారు, ఎట్లా అడ్డుకునే ప్రయత్నం చేశారు, అమరావతి రాజధానికి వ్యతిరేకంగా కోర్టులో ఎన్ని పిటిషన్లు వేశారు, ఇవన్నీ కూడా మనకు అనుభవమే. ఇప్పుడు ఈ వార్త వచ్చేసరికి వెంటనే రెచ్చిపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకేముంది, అమరావతి ఆగిపోయిందని పండగ చేసుకున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు వార్తలని, ఇలాంటి పుకార్లను నమ్మొద్దని నీతి ఆయోగ్ ప్రకటించి వీళ్ళ సంబరాల మీద నీళ్లు పోస్తుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నందున 2 ఏళ్ల పాటు నిర్మాణాలపై నిషేధం విధించాలని నీతి ఆయోగ్ కోరింది అనే శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. మేము అలాంటి సిఫార్సులు ఏమీ చేయలేదు అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణ పనులు సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా కొనసాగుతాయని పేర్కొంది. అమరావతి అనేది ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న నగరం కాదు. అది ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో వంటి సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా ఆ సంస్థలు మంజూరు చేసిన నిధులతో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టు. ఒకవేళ భవిష్యత్తులో దేశీయ నిర్మాణ రంగం మీద ఆంక్షలు వచ్చినా అమరావతికి వచ్చే నష్టం ఏమీ లేదు. అది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో నిర్మితమవుతున్న నగరం. వివిధ జాతీయ సంస్థలు, పెట్టుబడిదారులు అధునాతనంగా నిర్మితమవుతున్న అమరావతి వైపు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యాక దేశంలోనే అత్యుత్తమ నగరంగా, అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న లివబుల్ సిటీగా ప్రజలు గర్వంగా చెప్పుకునేలాగా అమరావతి ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి ప్రచారాలు చేస్తూ సొంత రాష్ట్ర రాజధాని మీద వైసీపీ పాములు విషం కక్కుతున్నాయి. ఆ పార్టీకి ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండటం ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావి గన్ అంటున్నాడు, రేపు పొద్దున ఇంకో పులివెందుల గన్ అని కూడా అంటాడు. దాన్ని కూడా వీళ్ళు సిగ్గు లేకుండా బలపరుస్తారు. ఒక అమరావతి అనే కాదు, రాష్ట్రానికి సంబంధించి ఏ చిన్న దుర్వార్త వచ్చినా కూడా పండగ చేసుకోవటం అలవాటుగా మార్చుకొని సైకోల్ అన్న పేరును వీళ్ళు సార్థకం చేసుకుంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.